దేశంలో వారసత్వ రాజకీయాలు చేయకుండా ముఖ్యమంత్రి పదవిలో అనుభవించిన వాళ్ళు ఇద్దరు. నవీన్ పట్నాయక్ ఏది బీజూ జనతా దళకి సంబంధించిన నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో, అట్లాగే నితీష్ కుమార్ జేడీయూ బీహార్లో. వారసత్వ రాజకీయాలు ద్వేషించేవాళ్ళు వీళ్ళు. చివరికి మిగతా పార్టీలందరిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉంటారు. కాకపోతే వారసుని తీసుకురావడం అనేది లేదు, అక్కడ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ దాంట్లో అయితే వారసత్వాలు నడిచినాయి. బట్ జాతీయ స్థాయిలో తప్పించి రాష్ట్ర స్థాయిలో అట్లా వారసత్వాలను అంగీకరించలేదు కాంగ్రెస్ పార్టీ. విడిగా వచ్చేటప్పటికి అంటే ఒక పార్టీలుగా ఇప్పుడు ములాయం సింగ్ కొడుకు, లేదా చంద్రబాబు గారి కొడుకు, లేదంటే స్టాలిన్ కొడుకు, ఇట్లాంటి సిచ్యుయేషన్లో ప్రాంతీయ పార్టీలు నడిపిన వీళ్ళిద్దరూ మాత్రం వారసత్వాన్ని తీసుకురాలి. కానీ నితీష్ కుమార్ అవినీతి రహితం, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కూడా అవినీతి రహితమే, కానీ వారసత్వం మాత్రం తప్పలేదు. చివరిలో వృద్ధాప్యంలో తన కొడుకుని తీసుకొచ్చి మంత్రివర్గంలో ఇప్పించుకున్నాడు. అందుకోసం తన ముఖ్యమంత్రి పదవి త్యాగం చేశాడు. తాజాగా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో భాగంగా బీహార్లో 32 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే జేడీయూ అధినేత నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్తో పాటు మాజీ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి వంటి కీలక నేతలు మంత్రులుగా ప్రమాణం చేయడం అన్నది ఇక్కడ కీ పాయింట్.